వచ్చాం. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు. మీకు జీతం పని చంద్రబాబు నాయుడు విజయవాడలో ఉన్నాడు, హైదరాబాద్ ఎక్కడ ఉన్నాడు? మరి కొట్టించిన వాళ్ళు ఎవరైనా 6,500 రూపాయలు అది ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు కాదు కదా. చెప్పేసి వెళ్ళిపోతే రంగం కాదు కాదమ్మా, అది ఇప్పుడు కాదు కదా. ఇక్కడ ఒకటి చెప్తానండి అమ్మా, మనం ఎప్పుడు ఒకే ధోరణిలో ఉంటే ఎవరైనా చేయలేం. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగింది ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు. మేము అడిగేది కూడా అది కాదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఏంటి అనేది చెప్తాను. మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు, మీ న్యాయమైన కోరికలు తెలుస్తామని చెప్పాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించబడాల, సంపద సృష్టించబడినప్పుడే ఏ వర్గానికైనా జీతాలు పెంచేది, అవునా కదా. రాష్ట్రం అప్పుడు గొప్పగా మారిపోయింది, వాళ్ళకి మీ అందరికీ తెలుసు. సంపద సృష్టించాలి. నాయకుడు అనేవాడు చంద్రబాబు అవచ్చు, జగన్ అవచ్చు, ఇంకోలో అవచ్చు. సంపద సృష్టించాలా. మీలాంటి కార్మిక వర్గాలకి, అనేక వర్గాలకి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలి, మీరు అందరూ కూడా. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం గుర్రాలతో కొట్టించిన విషయం ఇప్పుడు మీకు గుర్తుంది, కానీ 4 సంవత్సరాల 10 మాసాలు